వెల్కమ్ టు 99 టీవీ వీటాక్స్ కార్యక్రమానికి స్వాగతం. సొంత ఇల్లు, సొంత స్థలం ఈ మధ్యతరగతి వాళ్ళ కళ. చాలామంది ఈఎంఐలు కట్టుకోవడం కోసమే ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారంటే కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకనంటే వాళ్ళు ఒక స్థలమో లేకపోతే ఒక ఫ్లాటో ఒక ఇల్లు తీసుకుని దానికి ఈఎంఐ కట్టుకుంటూ చాలా శ్రమ పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కళ ఛిద్రమైపోతే ఈ ఇల్లు మీది కాదో లేకపోతే ఈ స్థలం మీది కాదను, లేదంటే మీరు నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఇంకోళ్ళకి గిఫ్ట్గా ఇవ్వాలన్నానో లేకపోతే ఇంకోళ్ళ పేరు రిజిస్ట్రేషన్ చేయాలన్నా లేదా అవసరానికి అమ్ముకోవాలన్నా కూడా ఇది మీకు చెందింది కాదు అని అంటే ఎంత వాళ్ళ కళ ఎలా ఛిద్రమైపోతుందో అది మనం ఊహించడానికి కూడా చాలా కష్టమైనటువంటి విషయం. 22A ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి చర్చ. 22A కింద భూముల్ని ఉంచడం వల్ల ప్రభుత్వం వాటికి రిజిస్ట్రేషను చేయకుండా అర్ధాంతరంగా రిజిస్ట్రేషన్లు ఆపేయటం, ఇది చాలా గందరగోళానికి, అలాగే వందలాది మంది వేలాది మంది బాధితులంతా కూడా ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి విషయం. 99 టీవీ గత 2 రోజులుగా చీఫ్ అడ్వైజర్ విజయబాబు గారు 22A ఈ భూమి వివాదం మీద నిర్వహించినటువంటి డిబేట్లతోటి వందలాది మంది స్టూడియోకి వచ్చి మొరపెట్టుకుంటున్నారు. వాళ్ళు ఆరోపిస్తున్న దాన్ని బట్టి ఇందులో 5 వ్యక్తుల ప్రమేయం ఉంది, అది కూడా ఒక చైన్ లింక్ లాగా ఒక 5 ఈ దందా నడిపిస్తున్నారు అనేటువంటిది ఇది మా ఆరోపణ కాదు, బాధితుల ఆరోపణ. ఇది ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన వాళ్లే ఇలా పబ్లిక్ ప్రాపర్టీ మీద, ప్రైవేట్ ప్రాపర్టీ మీద కన్నేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఏంటి అనేటువంటి బాధితులు బోరుమంటున్నారు. కోర్టులు కూడా ఈ విషయాన్ని సుమోటోగా తీసుకుని విచారించాలి, బాధితులకు న్యాయం చేయాలని కూడా బాధితులు మొరపెట్టుకుంటున్నారు. 99 టీవీ ఇప్పుడు ఆల్మోస్ట్ డిబేట్, ఇప్పుడు ముగిసిన డిబేట్ కూడా విజయబాబు గారు నిర్వహించిన డిబేట్ కూడా దాని మీదే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వటం కూడా జరిగింది. ప్రతిపక్షాలు కూడా రాజకీయ అంశాలతో పాటు ఈ విషయాన్ని కూడా చాలా సీరియస్గా తీసుకుని ప్రజల పక్షాన పోరాటం చేయాలని, ఉద్యమించాలని బాధితులు వేడుకుంటున్నారు. ఒక వేలాది కుటుంబాల సమస్య ఇది, లక్షల కోట్ల ప్రజాధనానికి సంబంధించినటువంటి సమస్య. ఈ సపోజ్ ఉదాహరణకు ఒక ప్రాంతం తీసుకుంటే కనుక టాప్ టు బాటం అని చెప్పే బదులు బాటం టు టాప్ అనొచ్చు. అలాగా ఒక బాధితుల ఆరోపణ సుమాండిది. హనుమ రాజీవ్ గాంధీ, ఈయన ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, అలాగే జిల్లా రిజిస్ట్రార్ రవీంద్రరావు, సబ్ రిజిస్ట్రార్ తర్వాత కూకట్పల్లి రాజశేఖర్ రెడ్డి, అలాగే నారాయణ రెడ్డి కలెక్టర్ మేడ్చల్ మల్కాజ్గిరి, ఇలా స్టెప్ బై స్టెప్ వచ్చి ఇప్పుడు ఫైనల్గా ఈ వివాదం అనేటువంటిది రెవెన్యూ మంత్రి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇది బాధితులు చేస్తున్నటువంటి ఆరోపణ. ఈ ఇష్యూ మీద మనతో చర్చించడానికి ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. అలాగే లైవ్లో మనతో జాయిన్ అవుతున్నారు అశోక్ కుమార్ గారు, సామాజికవేత్త, అలాగే హైకోర్టు అడ్వకేటు. శ్రీ లక్ష్మయ్య గారు, రిటైర్డ్ తహసీల్దార్, అలాగే ఫార్మర్ స్టేట్ ప్రెసిడెంట్, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్. ప్రసాద్ గారు, అదే ఇంత సుదీర్ఘమైనటువంటి ఉపోద్ఘాతం తర్వాత మీరు ఈ 2 రోజులు డిబేట్ మన విజయబాబు గారు చేస్తున్నటువంటి డిబేట్లు కూడా మీరు ఫాలో అయ్యే ఉంటారు. అసలు ఎలా చూడాలి ఈ ఇష్యూని? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే సార్. ఇది 22 అన్నది 2 రాష్ట్రాలు ఈసారి ఒక బిగ్గెస్ట్ టార్గెట్ పెట్టుకొని రెవెన్యూ మాడ్యూలు, ఇక్కడంటే ఈ ప్రభుత్వం అయితే ఢిల్లీకి కప్పం కట్టడానికి ప్రజల దగ్గర నుంచి గుంజుకునే కార్యక్రమం, అక్కడైతే మరి ప్రాంతీయ పార్టీ ఉంది, ఎవరికి దాసోహం చేస్తున్నారో తెలియదు. ఆంధ్రప్రదేశ్లో దగ్గర 60% ల్యాండ్లు 22Aలో పెట్టారు, ఇక్కడ దగ్గర 55 నుంచి 62% మధ్యలో పెట్టారు అన్నది ఒక నానుడి నడుస్తుంది. సో ఓవరాల్గా మీరు చూసుకుంటే ఈ 22A అప్రహెన్షన్స్ అన్నవి ఇప్పుడు ఈ 22Aలో పెట్టే కన్నా పెట్టారు, పోనీ సంతోషం, ప్రభుత్వంకి హక్కులు ఉన్నాయి, పెట్టేశారు, మనం ఏం చేయలేం. కానీ ఇందాక మీరు చదివిన లిస్ట్ ఆఫ్ కలెక్టర్ గారు, ఎంఆర్ఓలు అండ్ స్టాంప్స్ అండ్ డ్యూటీ రిజిస్టర్ గారు, సబ్ రిజిస్టర్లు, ఇది రింగ్ మాస్టర్ల తయారీ. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అలాంగ్ విత్ రెవెన్యూ మినిస్టర్? అండ్ రెండోది ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 22Aకి సంబంధించిన దగ్గర ప్రజలు ప్రాథమికంగా ఒక ఆస్తి కొనుక్కోవడానికి ఏం చేస్తారంటే, అరే బాబు ఈ ల్యాండ్ కొనుక్కున్నాం అని ఒక లీగల్ ఒపీనియన్ తీసుకొని తగలాడతారు. తర్వాత దిక్కుమాల బ్యాంకులకు వెళ్తారు లోన్లకి, తర్వాత ముష్టి రిజిస్టర్ దగ్గర కూర్చుని సంతకాలు పెట్టమని చెప్తారు, బాబు రిజిస్టర్ చేయొచ్చా లేదని. వాడు మొహానికి ఒక పెద్ద మ్యాప్ ఒకటి పెట్టి చేస్తారు అక్కడ, ఇది FTLలో చచ్చింది, ఇది ధ్వంసం చేసే ల్యాండ్, ఇందులో పడి చచ్చే ల్యాండ్ అని. ఇవన్నీ చూసి కూడా
ఈ పర్టికులర్ ల్యాండ్ మ్యాప్ మెంబర్ అందులో ఉందో లేదో చూడకుండా గుడ్డ చేతిలో పడినట్టు రిజిస్టర్ ఎలా చేస్తున్నాడు? ఇది ఫస్ట్ క్వశ్చన్. తర్వాత అప్పుడు హైడ్రా, ఇప్పుడు 22A. ఈ ఎలాగోలా రక్త మాంసాలు ప్రజలు పిండేద్దాం అనే కార్యక్రమమే తప్ప ఈ హైడ్రా కానీ ఈ 22Aకి సంబంధించిన విషయంలో కానీ సంబంధిత అధికారులు ఉదాహరణకు చెరువులు కబ్జా చేసి చచ్చారనో లేకపోతే దివసాలు చేశారనో చెప్పి వాళ్ళని ఎవరినైనా సస్పెండ్ చేసి ఆ అధికారులను సమీక్షించిన తర్వాత ఎస్ ఇది అన్యాక్రాంతంగా లంచాలు తీసుకుని ఈ పనికిమాలిన పనులు చేశారు, ఈ పనికిమాలిన వేదవులని ప్రజల బాహుళ్యంలో దృష్టిలో పెట్టి ఓ పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి తగలడిన తర్వాత ఆ సంబంధిత బ్యాంకులకు నోటీసులు ఇచ్చి అరే చిన్న డీవియేషన్ మీరు నేను కొనుక్కునే అపార్ట్మెంట్కి చిన్న డీవియేషన్ ఉంటే ఆ లోన్ ఎవరు పనికిమాలిన వేదవులు? నేను ఎందుకు తిడుతున్నానంటే సార్ ఇంత మెటిక్యులస్గా నేను ఒక ఎక్స్పీరియన్స్ నా అపార్ట్మెంట్ కొన్నప్పుడు మా లాయర్ గారికి కూడా తెలుసు కాబట్టి కనుక్కోండి ఎవరైనా చిన్న చిన్న లీగల్ ఇష్యూస్లో వాళ్ళకు దిక్కుమా లీగల్ టీం ఉంటుంది, వాడు ఇది ఒప్పుకోవట్లేదు సార్ మా పర్వ్యూలు లేదని తీసి పడేస్తారు. ఒరిజినల్ లీగల్ అపోయినెన్స్కి కూడా శాంక్చుటీ ఉండదు వాళ్ళ ప్యానల్లో కూర్చున్నప్పుడు. అలాంటి జరుగుతున్నప్పుడు ప్రభుత్వ పరంగా చర్యలు ప్రతి చర్యలు ఎక్కడా లేకుండా మమ్మల్ని పనిష్ చేయడం పెట్టింది. పేరుకి మాత్రం డెమోక్రసీ అని చెప్పి ప్రజాస్వామ్యంలో ప్రజల వల్ల ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాప్రభుత్వం అని పేరు పెట్టుకుని మమ్మల్ని చంపేయడం ఏంటండి? FTL అని చెప్పి పొక్కలైన రెడ్డి తోసేస్తున్నారు, ఇల్లు బుల్డోజర్లు తెచ్చి తొక్కించేస్తున్నారు. కాంగ్రెస్ వాడికి ఇదేం బుద్ధులండి? ఆ యోగి ఆదిత్యనాథ్ బుద్ధులని తీసుకొచ్చి ఆ బుల్డోజర్లు తెచ్చి మానెత్తికి పెడుతున్నారు. ఇందులో సఫరర్స్ కామన్ పీపుల్. పోనీ పెద్దోడ మురళీమోహన్ ఏదో పొక్కలైన బయటకెళ్ళి కొట్టేశారో తిరుపతి రెడ్డి గారు ఇల్లు కూల్చేశారంటే మాకేం బాధలు లేవు. శభాషరా బాబు అందరికీ ఒకటే సమన్యాయం జరుగుతుందని వాళ్ళకైతే నోటీసులు ఇచ్చి టీకా తాత్పర్యాలన్నీ రాస్తున్నారు, మిగిలిన అయితే సంపుకు తినేస్తున్నారు. ఇప్పుడు 22A ల్యాండ్ ఉందనుకోండి, గవర్నమెంట్ ల్యాండ్ అంటారు, అందులో అపార్ట్మెంట్ కట్టి ఉంటారు కదా సార్. ఒక ఎంత కదని 40, 50, 60, 100 కుటుంబాలు అయితే బతికి వస్తున్నాయి కదా. ఈ సామాన్య మానవులు ప్రజలు దిక్కేటి సార్. పోనీ అపార్ట్మెంట్కి పెర్మిషన్ కూడా ఇస్తున్నాడు. ఇన్ని జరుగుతుంటే ఎవరికి బాధ్యత? ఎవరిని మొత్తుకోవాలి? మేము 22Aలో పెట్టేశారు, లేకపోతే 111 జీవో అంటాడు, ఆడు ఇష్టం వచ్చిన పేర్లు పెడుతున్నాడు ప్రభుత్వాలు. ఇదేంటండి ల్యాండ్ల మీద పడి మాకు దోపిడీ ఏంటి? ఇది ప్రజాస్వామ్యం మళ్ళీ పేరెందుకు? ఇది హిట్లర్ ప్రభుత్వం లేదంటే ఒక గజనీ ప్రభుత్వం, ఎందుకంటే నిన్నది మేము మర్చిపోతాం. ఇవాళ ఉన్నవన్నీ 22A కాదని మీరు అందరూ ప్రూవ్ చేసుకొని చాలు. నేను ఒక ఎక్స్పీరియన్స్ విన్నాను. 22Aలో గతంలో ఉండేదండి, అది ప్రభుత్వం యాక్షన్ వేసి ల్యాండ్ సేల్ చేసింది, తర్వాత మళ్ళీ ప్రభుత్వమే తీసుకుంది వెనక్కి. ఎక్కడ పడి సావాలాడు? కొన్నది ప్రభుత్వం దేరా, ఇప్పుడు 22Aలో పెట్టారట. వాడు ఏం చేయాలి? ఎందులో పడి చావాలి? సరే ప్రభుత్వానికి అయితే నిజంగా 22A కావాల్సి వచ్చింది. అరే బాబు నువ్వు ఆక్షన్లో ఎంత రేటు కొనుక్కున్నావు కదా, ఇప్పుడు ఇంక్రీజ్ ప్రకారం 10%, 20% పెనాల్టీ క్లాస్ మేము వేసుకొని నీకు ఇస్తున్నాం. ఇలాంటి సొల్యూషన్స్ ఏమైనా ఒక్కటి ప్రియాంబుల్ పెట్టమనండి, ఎవ్వడికి బాధ ఉండదు. ఇది ఎక్కడ విడ్డూరాలండి? ఇవన్నీ ఎక్కడికైనా భరించాలి సామాన్య ప్రజలు. ఒక అందులో ఆ సార్ రిటైర్డ్ తహసీల్దార్ గారు MRO గారు ఉన్నారు, ఆయనలు ఇలాంటి దరిద్రాలు జరిగేమో ఒకసారి అడగండి. తహసీల్దార్ నమస్తే అండి, లక్ష్మయ్య గారు.